ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒక దిక్కు కృష్ణా నీళ్లు రావు, ఫ్లోరోసిస్ తో బాధ, మంచినీళ్లకు లేవు. మంచినీళ్ల కోసం మిషన్ భగీరథ పెట్టి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ చేసిండు కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం ఆలేరు గాని, భువనగిరి గాని, అట్లాగే పక్కనే ఉండే జనగామ గాని, ఈ అన్ని ఏరియాలకు తుంగతుర్తి గాని, కిందికి సూర్యాపేట, కోదాడ, అట్లాగే మన కింది దాకా గోదావరి నీళ్లను తీసుకొచ్చి ఒక 93,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరంలో మరి వాళ్ళ 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. ఎక్కడ పెట్టిండు డబ్బులు అంటే 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో, ఒకటి కాదు రెండు కాదు, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 పంటలకు 73,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేసిన నాయకుడు రైతు బంధు రూపంలో కేసీఆర్ కాదా? 2 సార్లు రుణమాఫీ, రెండింటికి కలిపి 30,000 కోట్లు, ఉచిత విద్యుత్ 24 గంటలు, ఒక్కొక్క సంవత్సరానికి 5,000 కోట్లు, 10 ఏళ్లకు 50,000 కోట్లు ఉచిత విద్యుత్. మరి ఇవన్నీ కేసీఆర్ వ్యవసాయం మీద పెట్టిన పెట్టుబడి కాదా? రైతుల మీద పెట్టిన పెట్టుబడి కాదా? మనకు నీళ్లు ఇచ్చేందుకు తెచ్చిన పెట్టుబడి కాదా? ఏం చేసిండు కేసీఆర్ అంటే ఒక ఇది చేసిండు, మీ కళ్ళ ముంగట కనబడుతున్నది. పల్లెలు బాగా చేసిండు, పట్టణాలు బాగా చేసిండు, వ్యవసాయం బాగా చేసిండు, కరెంటు బాగా చేసిండు, 200 పెన్షన్ను 2,000 చేసిండు, 500 పెన్షన్ను 4,000 చేసిండు. మీ లెక్క ఓట్ల కోసం అబద్ధాలు చెప్పలే, ఓట్ల కోసం అబద్ధాలు చెప్పి మోసం చేయలే కేసీఆర్ గారు. ఎన్నడూ మేనిఫెస్టోలో మనం పెట్టలే 1,00,000 రూపాయలు ఇస్తాం ఆడపిల్ల పెళ్లికని. కానీ మీరు లంగలు మీరు చెప్పారు 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తుండు కదా, మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండా మరి తులం బంగారం? అది తులం బంగారం కాదు, మీ మెడల పుస్తల తాడు ఎత్తుకపోతే ఆడే మంచోడు. గంత లంగలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అందుకే మనం చెప్పినాం ఎలక్షన్లకు ముందు, నమ్మకుండ్రి వాళ్ళు మంచోళ్ళు కాదు అంటే నమ్మిండ్రు. మీ నల్గొండ జిల్లా వాళ్ళు ఒక సూర్యాపేట వాళ్ళు తప్ప మిగతా 11 నియోజకవర్గాలు నమ్మిరు. ఇలా నమ్మినాక ఇవాళ అర్థమవుతుంది మెల్లగా మెల్లగా మెల్లగా, అయ్యో తప్పైపాయ్, ఎంత పని చేస్తేమి, తినే పళ్ళంలా మన్ను పోసుకుంటేమి, పాలిచ్చే బర్రెను పక్కకు పెడితేమి, తన్నే దున్నపోతుని తెచ్చుకుంటేమి, ఎంత పని అయిపోయారా బాబు అని బాధపడుతున్నాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సర్పంచ్ ఎలక్షన్లలోనే ఆ మార్పు కనబడుతున్నది. మార్పు 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 అని కాంగ్రెస్ ఏదైతే డైలాగ్ కొట్టిందో దానికి రివర్స్ మార్పు ఖచ్చితంగా ఇక్కడనే కనబడుతున్నది. అందుకే నాకు పూర్తి విశ్వాసం ఉంది, వారం రోజుల్లోనే జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తున్నాయట. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తి కోరుతున్నా, ఆలేరులో భువనగిరిలో గతంలో జరిగిన తప్పు మళ్ళా జరగనీయకండి. వాళ్ళెవరో గెలిస్తే నాకేమొస్తుంది, పోతే వీళ్ళు పోతారు కదా, వాళ్ళు మంచిగానే ఉంటారు కదా, గట్లా కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఏ ఐకమత్యాన్ని అయితే మనం గతంలో ప్రదర్శించినమో ఉద్యమ కాలంలో మళ్ళీ అదే ఐకమత్యం రావాలి. భువనగిరి కోట మీద గులాబీ జెండా ఈసారి ఎగరాలి జిల్లా పరిషత్ ఎన్నికల్లో అని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ప్రతి జెడ్పీటీసీ సీటును, ప్రతి ఎంపీటీసీ సీటును ఛాలెంజ్ గా తీసుకోండి. పార్టీ బీఫామ్ మీద జరిగే ఎన్నిక ఇది, కారు గుర్తు మీద జరిగే ఎన్నిక ఇది, గులాబీ కండువా వేసుకొని రుబాబుగా కొట్లాడే ఎన్నిక ఇది. కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా పరిషత్ గతంలో ఎట్లయితే కొట్టినామో ఈసారి కొట్టాల్సిన బాధ్యత గౌరవ గెలిచిన సర్పంచులు, కొద్ది తేడాతో ఓడిన సర్పంచులు మీరే కథానాయకులు, మీరే కథానాయికలై ముందుకు నడపాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. నేను చూస్తా ఉన్నా సర్పంచులు గెలిచిన మనోళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్లకు కడుపుల అజీర్తి లెక్క అవుతాను. అగో వీళ్ళు గినిగానం గెలిచిరి ఎట్లా అని వాళ్ళకు కొద్దిగా అరుగుతలేదు. అరగాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక ఎమ్మెల్యే అంటాడు, నేను ఇందిరమ్మిన్లు ఇయ్య నీకు, ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిరో నేను ఇయ్యా. ఇంకొకడు అంటాడు పింఛన్లు ఇప్పియా. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇక్కడున్న మా సర్పంచ్ సోదరులు, మా గౌరవ ఉప సర్పంచులు, గౌరవ వార్డు సభ్యులు, మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, ఇయ్యకపోయేందుకు ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, పింఛన్లే కావచ్చు, ఇంకో ప్రభుత్వ పథకమే కావచ్చు, ఇయ్యకపోయేందుకు ఇది రేవంత్ రెడ్డి గారి అత్త సొమ్మో లేకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యే గారి అబ్బసొత్తో కానే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మనకు ధర్మంగా రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కు ఇయ్యకపోయేందుకు వాని అయ్యే జాగీర్ కాదు, వాని అత్త సొమ్ము కాదు. భయపడే అక్కర లేదు. మీరు సర్పంచులు, మీకు హక్కులుంటాయి. మీకు ఒక చిన్న ముచ్చట చెప్పాలి నేను, ఏంది అంటే భారతదేశంలో మనకు నిజంగా చెప్పాలంటే 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఢిల్లీలో ప్రధానమంత్రి గారు, ఎంపీలు, కేంద్ర మంత్రి మండలి, వాళ్ళు దేశం మొత్తానికి వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. కొద్దిగా కిందికి వస్తే 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళు ఎమ్మెల్సీలు, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతారు. అట్లాగే ఇంకో కొద్దిగా కిందికి వస్తే జిల్లాలో జిల్లా పరిషత్ ఉంటుంది. జిల్లా పరిషత్లో జిల్లా చైర్మన్ గారు, జెడ్పీటీసీలు, వాళ్ళు జిల్లాని
స్థానిక సంస్థల్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళు నడుపుతారు. ఇంకొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీలు, మండల పరిషత్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ ఒక దిక్కు, పట్టణాల్లో మండలాల్లో మండల పరిషత్తు చైర్మన్ గారు, ఎంపీటీసీలు ఒక దిక్కు. ఇంకా కొద్దిగా కిందికి వస్తే గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు. ఒకసారి మన పాత్ర, మన పరిధి, మన హక్కులు మనకు తెలిస్తే ఎవరేం చేయలేరు. గ్రామానికి సంబంధించినంత వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ మళ్ళీ అల్టిమేట్ గా వారే ముఖ్యమైన నాయకుడు అవుతారు. చాలాసార్లు నేను చూస్తూ ఉంటా, గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే కొద్ది రోజుల తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు కాగానే మరి సర్పంచులకు, ఎంపీటీసీలకు పంచాయతీ స్టార్ట్ అవుతుంది. ఎంపీటీసీలు ఏమంటారు, అరే ఆయన ఒక్క ఊర్లో గెలిచిండు, నేను 3 ఊర్ల పొత్తులో గెలిచిన, నేను ఎక్కువ ఓట్లతో నేను గెలిచిన, మరి నాకు సీట్ వేయాలి, నాకు గ్రామ పంచాయతీలో అంటారు. అందుకే మనకు మన పాత్ర తెలియాలి. మన పాత్ర ఏంది, మన విధులేంది, మనకు వచ్చే నిధులేంది, ఇది మీకు తెలిస్తే పంచాయతీ ఉండదు. అందుకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. గతంలో నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా 1 సంవత్సరంన్నర పనిచేసిన అనుభవంతో చెప్తాను. ఇప్పుడు మీరు అందరూ ఆ టీవీ యాడ్ చూసే ఉంటారు. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? బాబా ఏం పర్ఫెక్ట్ చెప్తారా? ఇదైతే ఎక్కడ పోయినా చెప్తారు మొత్తం. గట్లాగే గ్రామ పంచాయతీకి, మండలానికి అనుసంధానకర్త ఎవరు అంటే ఎంపీటీసీ గారు. గ్రామ పంచాయతీకి, మండలానికి అనుసంధానకర్త ఎంపీటీసీ. అట్లాగే మండలానికి, జిల్లాకు అనుసంధానకర్త ఎవరై అంటే ఎవరు? జెడ్పీటీసీ గారు. భగవంతునికి భక్తులకి లెక్క, మధ్యలో అగరవత్తి లెక్క ఈయన ఉండాలి నిజానికి. కానీ ఏమైతుంది, నాకు కృషి చేయాలి గ్రామ పంచాయతీలని ఎంపీటీసీ. ఎంపీటీసీ బాధ్యత అది కాదు. ఎంపీటీసీ గారి బాధ్యత మండలంలో కూర్చొని, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది మన దేశంలో. ఫైనాన్స్ కమిషన్ అనేది ఏం చేస్తుందంటే, జనాభా ప్రకారం ఇప్పుడు 4 కోట్ల ప్రజలు ఉన్నారు తెలంగాణలో. అందులో పట్టణ ప్రాంతాల్లో ఒక 2.5 కోట్లు ఉన్నట్టున్నారు, పల్లె ప్రాంతాల్లో, పట్టణాలలో 1.5 కోటి మంది ఉన్నారు. దాని ప్రకారం పల్లెలకు, పట్టణాలకు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇగో తలా ఇంత అని చెప్పి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు విడుదలైన తర్వాత 70% పైసలు, ₹1 విడుదలైందనుకో ఢిల్లీలో, 70 పైసలు సీదా గ్రామ పంచాయతీ, 20 పైసలు మండల పరిషత్, 10 పైసలు జిల్లా పరిషత్. ఈ రకంగా ₹70 గ్రామ పంచాయతీ, 20 పైసలు మండల పరిషత్తు, 10 పైసలు మీకు జిల్లా పరిషత్కు వస్తాయి. వాటిని సమన్వయంతో ఖర్చు పెట్టుడు ఎట్లా? సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఆ ఊర్లో మీరు మాట ఇచ్చింటారు, మొన్న ఎన్ని మాటలు